తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఆదివారం పోయి మళ్ళీ సోమవారం వచ్చింది. కానీ జీవితంలో సమస్యలు పోయి సంతోషాలు రావడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. సమస్యలకు మీరే సమస్యగా నిలవండి. జీవితంలో సమస్యలు అందరికీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉన్నంత మాత్రాన వారికి సమస్యలు లేవని కాదు. కొంతమంది సమస్యలను కూడా చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఏదైతే అదవుతుందిలే అనుకుంటూ ముందుకు సాగుతారు. మరికొంతమంది తమకున్న సమస్యలు అందరికీ చెప్పుకుంటారు. వాటి గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటారు. తమ బ్రతుకును తమ కోసం కాకుండా ఎవరి కోసమో బ్రతుకుతున్నట్లు భారంగా ఒక్కో రోజు వెల్లదీస్తారు. కానీ అలా బాధపడుతూ కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం కాదనేది వాస్తవం. ఎప్పుడైనా మనం సమస్యను ఎలా చూస్తున్నామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. సమస్యల గురించి ఆలోచిస్తున్నంతసేపు అది బాధనే కలిగిస్తుంది. మీరు మోయలేని భారమే అనిపిస్తుంది. ఒక్కసారి అన్నీ మర్చిపోయి ప్రస్తుతంలో జీవించండి. మీ జీవితానికి సంతోషం అక్కడే లభిస్తుంది. ఇది చెప్పినంత సులభం కాకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో సంతోషాలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు బాధలను కాకుండా మీరు సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. అందరితో కలిసి ఏదైనా విందులో పాల్గొనాలి. నిన్నటి కంటే ఈ రోజే ఇంకా సంతోషంగా ఉండాలనేదే లక్ష్యంగా పెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలనుకుంటే అది చేసేయండి. మీరు రోజువారీగా ఎంత ఒత్తిడిని అనుభవిస్తే అది మీపై అంత ఒత్తిడిని పెంచుతూ పోతుంది. ఆలోచించండి, కానీ ఎక్కువగా ఆలోచిస్తేనే సమస్య. కాబట్టి మీ సమస్యలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యాలపై దృష్టిని పెట్టాలి. జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ కూర్చోకుండా జరగాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. మీ లక్ష్యం ఏమిటో ఆ దిశగా కదలికలు ఉండాలి. మీ సమస్యలను కాసేపు గాలి కొదిలేయండి. అవే గాలిలో కలిసిపోతాయి. ఎందుకంటే సమస్య నీదైనప్పుడు ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి, కానీ దానికి అసలైన సమాధానం నీ దగ్గరే ఉంటుంది.